రకరకాల పేర్లు పెట్టి మొత్తానికి ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ 9 ఏళ్ల పాపను చంపేశారు, సరైన నిర్ధారణ కూడా చేయకుండా. డయాగ్నోసిస్ చేయాల అవసరం అయితే హాస్పిటల్కి ఉంది. ఒకవేళ నాకు వీలు కాదు, ఇది నా స్కిల్కి సంబంధించింది కాదు, ఈ స్కిల్ నాకు లేదని డాక్టర్ భావిస్తే దీన్ని వెంటనే ఆ పేషెంట్స్ అటెండెంట్స్గా చెప్పి ఆ విధంగా కూడా వేరే హాస్పిటల్కి రెఫర్ చేయాలి తప్పితే నేను ట్రై చేస్తాను, నేనే చేస్తాను అని తనకు లేని పరిజ్ఞానాన్ని వణికిపుచ్చుకొని చేయటం అనేది కూడా సరికాదు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో క్వాక్స్ అంటే ఆర్ఎంపీసు, పిఎంపీసు, రకరకాల క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళు కూడా వైద్యం చేయటం అనేది చూస్తూ ఉన్నాం. అదే కాకుండా వాళ్ళు కొంచెం ఏజెంట్లుగా ఏర్పడి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కి రోగులను కూడా పంపించడం, ఆ రోగులకి డబ్బులు ఏదైతే వసూలు చేస్తారో దాంట్లో కమిషన్లు తీసుకోవడం అనేది కూడా చూస్తున్నాం. అందుకని మీరు ఏదైనా ఆసుపత్రిలో వైద్యం తీసుకున్నప్పుడు విధిగా రిసీట్లు అడగండి, విధిగా మీ రికార్డ్స్, మెడికల్ రికార్డ్స్ అడగండి. ఒకవేళ మీకు ఏదైనా నష్టం జరిగితే, ఆ వైద్య విధానంలో నష్టం జరిగితే దానికి సంబంధించి మీరు వినియోగదారుల కమిషన్లో కూడా కేసు వేయచ్చు. వినియోగదారుల కమిషన్ వేయాలంటే గతంలో 1986 వినియోగదారుల రక్షణ చట్టం అనేది ఉండింది. అది 1986లో ఉన్న చట్టం క్లెయిమ్ ఎంతైతే దాన్ని బట్టి జిల్లా కమిషనర్, రాష్ట్ర కమిషనర్, నేషనల్ కమిషనర్ అనేది ఉండేది. కానీ 2019లో ఆ చట్టాన్ని సవరించి మీరు ఎంతైతే సర్వీసెస్కి పే చేశారో ఆ అమౌంట్ని బట్టి అది జిల్లా కమిషనర్ లేదా రాష్ట్ర కమిషన్లో కేసు వేయాలన్నా, రాష్ట్ర కమిషన్ అంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంటుంది, జిల్లా కమిషన్ ప్రతి జిల్లాలో ఒక కన్స్యూమర్ కమిషన్ ఉంటుంది, జిల్లా కమిషన్, నేషనల్ కమిషన్ ఢిల్లీలో ఉంటుంది. సో మీరు చెల్లించిన అమౌంట్ మొత్తం 50 లక్షల లోపలైతే జిల్లా కమిషన్లో వేసే ఇది ఉంది. సపోజ్ ఒక హాస్పిటల్కి 10 లక్షలు 12 లక్షలు కట్టారనుకోండి, లేదా 50 లక్షల లోపల ఎంత అమౌంట్ ఆ సర్వీసెస్కి మీరు కట్టుంటే జిల్లా కమిషన్లో వేసే ఇది ఉంది. అయితే క్లెయిమ్తో సంబంధం లేదు, క్లెయిమ్ ఎంతైనా ఉండొచ్చు కాక క్లెయిమ్తో సంబంధం లేకుండా ఆ సర్వీసెస్కి, ఆ మెడికల్ సర్వీసెస్కి మీరు ఎంతైతే వెచ్చించారో ఆ అమౌంట్ని బట్టి జ్యూరిడిక్షన్ అనేది 2019 సవరించిన చట్టం ప్రకారం వస్తుంది. అదేవిధంగా 50 లక్షలు దాటితే, మీరు స్పెండ్ చేసిన అమౌంట్ 50 లక్షలు దాటితే మాత్రం అది రాష్ట్ర కమిషను, తర్వాత 2 కోట్లు దాటితే దానికి నేషనల్ జాతీయ కమిషన్కి వెళ్ళేటువంటి హక్కు వినియోగదారుడికి ఉంది. రోగి అదేవిధంగా డాక్టర్ రిలేషన్షిప్ ఈ మధ్యకాలంలో చాలా స్ట్రెయిన్ అయినాయి. కేవలం వ్యాపారంగా చూసేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. కొందరికి ఒక చిన్న పాప పుట్టినప్పుడే ఈ ప్రీమెచ్యూర్డ్ బేబీ, ఆ ప్రీమెచ్యూర్డ్ బేబీ పుడితే ఆ ప్రీమెచ్యూర్డ్ బేబీకి విధిగా ఒక టెస్ట్ చేయాలి, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని ఉంటుంది. అది మ్యాండేటరీగా టెస్ట్ చేయాలనేది వైద్య విధానంలోనే ఆ గైడ్లైన్ ఉంది. ఒక ఆసుపత్రి అది చేయకుండా దాని గురించి పేషెంట్ అటెండెంట్స్ కానీ పేషెంట్ మదర్కి కానీ ఎవరికి చెప్పకుండా ఆ పసిబిడ్డ ప్రీమెచ్యూర్డ్ బేబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా గుడ్డిగా అయిపోయేదానికి, ఒక గుడ్డి పూర్తిగా దృష్టి లోపంతో రావడానికి కారణమైనటువంటి ఆసుపత్రి మీద అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మంచి కాంపెన్సేషన్ కూడా ఆ తల్లికి ఆ బిడ్డ పేరుతో ఆ బిడ్డకి సంబంధించి ఇవ్వటం కూడా జరిగింది. అందుకని చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో కూడా చాలా గైడ్లైన్స్ వచ్చాయి. అయితే మెడికల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి పేషెంట్కి తెలియకపోవచ్చు, కాకపోతే మీరు వినియోగదారుల కమిషన్కి వెళ్ళేటప్పుడు ఒక లాయర్ సలహాతో, లాయర్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మీరు సొంతగా కూడా చేయగలిగితే మీరు పార్టీ ఇన్ పర్సన్ కూడా జిల్లా కమిషన్లో కానీ రాష్ట్ర కమిషన్లో కానీ వెళ్ళొచ్చు. ఆ విధంగా పేషెంట్కి ఏదైనా అన్యాయం జరిగితే జాతీయ వినియోగదారుల కమిషన్ దాకా పోవచ్చు. ఒకవేళ జాతీయ వినియోగదారుల కమిషన్లో మీకు సత్ఫలితాలు రాకుండా కానీ సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళొచ్చు. ఈ విధంగా వైద్య విధానంలో జరిగేటువంటి నిర్లక్ష్యాలను మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. అదేవిధంగా మీరు ఈ విషయానికి సంబంధించి కొన్ని సమాచారాలు, ప్రజలకు తెలియని సమాచారాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా సహకరించండి. వీలైతే చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి, మీరు స్టడీ చేయొచ్చు, చదువుకున్న వాళ్ళు దీనికి సంబంధించి స్టడీ చేయొచ్చు. వినియోగదారుల కమిషన్ని వినియోగించుకొని ఆ విధంగా మీరు వైద్య నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ కూడా వేయచ్చు. ఫోన్ నంబర్
9491981544.